హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసుకొని తినొచ్చు అండి. దీంట్లో ఇప్పుడు సమ్మర్ సీజన్ చాలామంది మాడకాయ మటన్ అయితే చూపిస్తారు, కానీ నేను వెరైటీగా ఏం వేస్తున్నానో చూడండి. అలా మటన్ మంచిగా కడుక్కొని పెట్టుకొని ఉప్పు కారం అన్నీ కలిపేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం, ఆయిల్. నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయట్లేనండి. నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా దంచుకొనే వేస్తానండి. అప్పటిదప్పుడే ఎప్పుడుదో దంచింది నేనైతే వేయనండి. అది మీ ఇష్టం, ఎవరు ఓపిక వాళ్ళకేనండి. అవునా? కారం బాగా తింటారండి. ఇంకోటి, మా ఇంట్లో మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. మటన్లోనైతే ఇలా ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం కలిపేసుకోవాలి, బాగా కలపాలి. దీనికి మాలిష్ బాగా పట్టించాలన్నమాట. అలా కిందికి మీదికి బాగా మాలిష్ చేసేసి మటన్ అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అప్పటిదప్పుడే వండొద్దు, ఎందుకంటే ఏదైనా కానీ అప్పటిదప్పుడు వండితే బాగుండదు. కొంచెం నాననివ్వాలండి. మనకు కూడా ఓపిక ఉండాలి కదా, ఏమైనా తినాలంటే. ఓపిక అయితే చాలా ఉండాలి. కూరలు తినాలంటే, ఇలా నాన్ వెజ్ తినాలంటే బాగా కలిపేసుకొని మా పాప అడుగుతుంది, ఎంతసేపు మమ్మీ, ఎంతసేపు కలుపుతావు ఇలా అని. కానీ కిందికి మీదికి ముక్కకు అంతా పట్టాలి కదండి, అందుకే కలుపుతున్నాను చూడండి. కానీ కోడి కూర వేడవుతుందని ఎక్కువ తినమండి. తింటే ఎక్కువ మటను, లేకపోతే వేరేవి తింటాం. ఇంకా వేరేవంటే ఎగ్స్ తింటాము, ఇంకా వేరేవి ఏం తినము. ఉల్లిపాయలు కోసుకున్నాను చూడండి. ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. కొద్దిగా నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను, సాజీర వేసాను, అంతా కలిపేస్తున్నానండి. కొంచెం అంత పొగ వస్తుంది, కనిపించట్లేదు మీకు, డిమ్ అవుతుంది కదా. ఏదైతే మటన్ మనం నానబెట్టుకున్నామో అది కూడా వేసేస్తున్నాను. వేసి అంతా కలిపేసుకుంటున్నాను చూడండి. ఇలా వేసి అంతా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక నేను టమాటా ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా చిన్న ముక్కలు కోసుకున్నాను, మరీ పెద్ద పెద్దవి కోసుకోవద్దండి, కనిపిస్తుంటాయి కదా, ఉడకవు కూడా అవి. కానీ మటన్ అయినా చికెన్ అయినా కానీ కొద్దిగా వేగాలండి. ఆయిల్లో వేగితే బాగుంటుంది. కొద్దిగా నేను గరం మసాలా పౌడరు, ధనియా పౌడర్ వేశాను, పచ్చిమిర్చి వేశానండి 4. బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆలుగడ్డ వేస్తున్నాను చూడండి. నేను ఏం వేస్తున్నానో కానీ అన్నాను కదా, ఆలు వేస్తున్నానండి. ఆలు వేస్తే కూడా చాలా బాగుంటుంది మటన్లో. చాలామంది బీరకాయ మటన్ కూడా వండుకుంటారండి, అది కూడా చూపిస్తాను. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇలా టేస్ట్ కోసం వేసుకొని కలిపేసుకుంటున్నాను. కొద్దిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ పోసుకోవాలండి విజిల్స్ పెట్టే ముందు. వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఒక 3 కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుంటే మటన్ ఉడికిపోతుందండి. ఇక అంతే, ఎక్కువ పెట్టద్దు. ఎక్కువ లాతది ఉంటే 2 చాలు. మనం ఇలా దమ్కి సిమ్లో పెట్టుకొని కూడా మూత పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. అయిపోయిందండి మటన్ కర్రీ అయితే. నల్లిబొక్కతో మటన్ కర్రీ తయారుంది తినడానికి. రండి మరి, వచ్చేయండి. ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.